కడప జిల్లా పోర్మామిళ్ళ మండలం పోర్మామిళ్ళ జనసేన పార్టీ ఆఫీసులో జనసేన నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకుడు సీరంశెట్టి లక్ష్మయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ పార్టీల ప్రజలకు ప్రతి పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటుందన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరెంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఇమ్రాన్, రామకృష్ణ, నగిరి రమణ, రామ్మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా చాలా వెనకబడి ఉన్నారు. చాలా మంది ఏంటంటే గంజాయి అని అవన్నీ చాలా బ్యాడ్గా ఉన్నాం. అలాంటివి కాకుండా కొద్ది మంచి ప్రోత్సాహాలను ఉపాధి కల్పించడానికి అవకాశం కల్పిస్తాను ఇవ్వాలి. అందుకే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది. త్వరలో ఇంకొక నోటిఫికేషన్ 3 నోటిఫికేషన్ ఉన్నాయి. అవన్నీ రెడీ చేసుకొని కూటమి పరంగా మన అభ్యర్థులందరికీ కూడా మన కోరమేమనగా మన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారి కోరమేమనగా మన యువతని ఉత్సాహపరిచి యువతని బాగా ఉపాధి కల్పించి చెడుదావులు పోకుండా చెడు ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా ఉండి బాగుపడేటట్టు చూడాలని అభ్యర్థులు కోరుకుంటున్నాం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని, ప్రజలందరికీ మంచి చేకూరుతుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ మంచి జరిగి సంక్షేమ పథకాలు గడప గడపకు చేరి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడచాలని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారాలు. ముఖ్యంగా మా మీడియా సోదరులకు నమస్కారాలు. మా జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరున దీవులు నమస్కారాలు. అట్లనే ఈ కూటమిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మీటింగు సమావేశం జరిగిన విధంగా కూటమిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏం జరగాలని, అట్లనే మన పవన్ కళ్యాణ్ ఆశయం ఏదైతే ఉందో కూటమి ఓటు చేయని ఏ మాట అన్నాడో అది పక్కాగా జరిగింది. నారా చంద్రబాబు నాయుడికి అయితేమి, నరేంద్ర మోదీ గారికి అయితేమి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలను ఏదైతే పక్కా చూడకుండా కూటమి నిర్మాణం పనిచేసారో ఆ కష్టపడినందుకు ఫలితం తగ్గింది. ఆ తగ్గడమే కాకుండా అట్లనే ప్రజల పక్షాన ఉండి ఆనాడు సైకో ప్రభుత్వం చేసినట్టు లేకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వము అంటే నారా చంద్రబాబు నాయుడు అయితేమి, పవన్ కళ్యాణ్ అయితేమి, అట్నే మన నరేంద్ర మోడీ అయితేమి వీళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీటీసీ అయితేమి, జెడ్పీటీసీ అయితేమి, సర్పంచ్ ఎలక్షన్ అయితేమి, మున్సిపల్ ఎలక్షన్ అయితేమి వైఎస్ఆర్సీపీ అనే పార్టీ సైకో పార్టీకి ఒక సీటు కూడా దక్కకుండా చేయాలంటే అభివృద్ధి కార్యక్రమంలో ముందుగా ఉండి ఆ సైకో ప్రభుత్వాన్ని అసలు ఆ పేరు అనేది రాకుండా అంత విధానంగా పనిచేయాలని కూటమిలో ప్రతి ఒక్కరికి ఈ పథకం అనేది ప్రతి ఒక్క సోదరునికి, ప్రతి కుటుంబానికి అందేలా చూడాలని మేము ఉదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. ఏ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందేలా చేస్తారని ఈ ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం. సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులంతా ఘన విజయాన్ని సాధించారు. అలాగే మన యొక్క ఆంధ్ర రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కూటమి ఇంకా బలంగా పనిచేయాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై. కూటమి అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించారు.
ఇవి మన సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మన రాష్ట్రంలో యువత చాలా వెనకబడింది. ఆ యువతను ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈ కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించడం జరిగింది. అందులో మనం ముఖ్యంగా ఏంటంటే మన యువతను కొద్దిగా చాలా వెనకబడి ఉన్నారు. చాలా మంది ఏంటంటే గంజాయి అని అవన్నీ ఇవన్నీ చాలా బ్యాడ్గా ఉన్నాం. అలాంటివి కాకుండా కొద్ది మంచి ప్రోత్సాహాలను ఉపాధి కల్పించడానికి అవకాశం కల్పిస్తాను ఇవాళ. అందుకే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది. త్వరలో ఇంకొక నోటిఫికేషన్ ఉన్నాయి. అవన్నీ రెడీ చేసుకొని కూటమి పరంగా మన అభ్యర్థులందరికీ కూడా మనం కోరమేమనగా మన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారి కోరమేమనగా మన యువతని ఉత్సాహపరిచి యువతని బాగా ఉపాధి కల్పించి చెడుదావలు పోకుండా చెడు ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా ఉండి బాగుపడేటట్టు చూడాలని అభ్యర్థులు కోరుకుంటున్నాం.